సౌత్ ఇండియాలోనే లీడింగ్ లో ఉన్న స్కై కమ్యూనిటీలో కమ్యూనిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. పండుగ ఆఫర్లో 1 నెల పాటు అపరిమిత ట్రేడింగ్ చేయండి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. எல்லாருக்கும் வணக்கம். எங்களுக்கு தமிழ் தெரியுமா? எனக்கு తెలియదు. ఏంటి వీడేదో తమిళ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నాకు తమిళ్ రాదు. ఈ రెండు ముక్కలు నేర్చుకున్నాను. అది కూడా ఎందుకు అంటే ప్రస్తుతం నేను మన తొలి తెలుగు వాళ్ళ రాజధాని అయినటువంటి చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నైకి వచ్చేసాను. అయితే ఫుడ్ షూట్స్ కోసం అయితే రాలేదు, బట్ చిన్న పని మీద వచ్చాను. బట్ ఇక్కడ ఫుడ్ షూట్స్ ఎందుకు చేయకూడదు అని చెప్పి ఫుడ్ షూట్స్ పెడుతున్నాను. ప్రస్తుతం ఇక్కడ నా వెనక కనిపించే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది తిరువాన్మయూర్ దగ్గరలో ఉన్నటువంటి మరుందేశ్వర ఆలయం. ఇది ఒక శివుడి గుడి. మురుందు అంటే తెలుగులో ఔషధం, అంటే మందులు అంటాం కదా, ఆ రకంగా ఔషధానికి సంబంధించి అంటే ఈ టెంపుల్కి వచ్చి శివుడిని దర్శించుకుని ఇక్కడ శివుడిని త్రిపుర సుందరి దేవిని పూజిస్తే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పి ఇక్కడి ప్రజలందరూ నమ్ముతారు. ఇక్కడ వాళ్ళే కాదు, దేశమంతా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ సర్వరోగ నివారణగా చెప్పబడుతున్న పుష్కరణలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఆరోగ్యకరమైన టిఫిన్ దగ్గరికి. ఏంటి ఆరోగ్యకరమైన టిఫిన్ ఏంటని అనుకుంటున్నారా? అన్నీ ఇక్కడ చెప్పేస్తే ఏం బాగుంటుంది, అక్కడికి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం తిరువాన్మయూర్ దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఇందాక మనం ఒక టెంపుల్కి తీసుకెళ్ళాను కదా, ఆ టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నాం. యాక్చువల్గా చెన్నైలో చాలా చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా మనం డిఫరెంట్ ట్రై చేస్తాం, ఆ విషయం మీకు బాగా తెలుసు. సో ఇక్కడ కూడా మనం కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందని ఎంక్వైరీ చేస్తే అదే మన మురుదేశ్వర్ టెంపుల్కి అతి దగ్గరలో ఒక సింపుల్ హోటల్. ఇది చాలా రకాల స్పెషల్, అంటే అన్ని రకాల టిఫిన్స్ ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన టిఫిన్స్ అనమాట. రెగ్యులర్గా మనం బయట చాలా టిఫిన్లు తింటూ ఉంటాం. ఆ టిఫిన్లు అన్నీ కూడా కొన్ని ఆరోగ్యకరమైనవి ఉండొచ్చు, మరి కొన్ని ఆరోగ్యానికి చేటు చేసేవి కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం అన్ని రకరకాల దోశలు. ఇక్కడ చూస్తే కనుక మనకి చిల్లీ గార్లిక్ మసాలా దోశ. ఏంటి గార్లిక్ మసాలా దోశ తింటే కూడా ఆరోగ్యం వస్తుందని అనుకుంటారు, బట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను తినేటప్పుడు ఇస్తాను. అట్లాగే ఇది చూస్తే మనకి ఏదో ఒక సెట్ దోశ లాగా కనిపిస్తుంది కదా, దీని వెనుక కూడా ఒక కథ ఉంది, సెట్ దోశ. అట్లాగే ఇది రాగి దోశ. రాగి దోశ అనగానే ఇది ఓకే, ఇది ఆరోగ్యంలే అని అనుకుంటారు. బ్రెడ్. ఇవే కాదు, ఇంకా చాలా రకాల టిఫిన్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి నేను తినబోతున్నాను కాబట్టి వీటి గురించి చిన్న రివ్యూ ఇస్తాను. మొదట మనం ఏదంటే స్పెషల్ ఈ దోశ నుంచి ట్రై చేద్దాం. ఇది సెట్ దోశలా కనిపిస్తుంది, కానీ దీంట్లో ఏది వాడతారో తెలుసా? అరటి పువ్వు. ఈ అరటి పువ్వులో ఉన్నటువంటి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి లోపల, కట్ చేస్తే వాటితో ఈ దోశ తయారు చేస్తారు. మామూలు మన రెగ్యులర్ దోశ పిండితోనే వాడుతూ ఉంటారు, కానీ బట్ దీంట్లో ఈ అరటి పువ్వు వేయడం వల్ల అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. జనరల్గా మనకు తెలిసిందే, ఇట్లాంటి ఫుడ్ మన పూర్వీకులు తింటూనే ఉండేవారు. కాకపోతే ఇప్పుడంటే మనకి మెల్లమెల్లగా ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. బట్ ఇంకా చెన్నైలో ఇట్లాంటి హోటల్స్ చాలానే ఉన్నాయి. సో ఇక్కడ మనం చట్నీస్ కానీ ఈ పొడులు, పొడులు చూడండి అసలు ఎన్ని పొడులు. ఇక్కడ పొడులు గురించి వింటే కనుక మీరు ఉలవలతో తయారు చేస్తారు, అట్లాగే గసగసాలతో తయారు చేస్తారు, కంది పొడి. ఇవన్నీ కూడా అంటే మిల్లెట్స్ అని ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి కదా, అట్లాంటి వాటితో తయారు చేసే ఫుడ్ ఇవన్నీ కూడా. నవధాన్యాలతో కూడా ఇక్కడ పొడులు తయారు చేస్తారట. అసలు ఇవన్నీ చూస్తుంటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ తినాలి అనే కోరిక కంటే కూడా అయ్యో ఇట్లాంటి వాటితో కూడా తయారు చేస్తారా పొడులు అంటే మనకి తెలిసిందే, కానీ మరిచిపోయింది అంతే.
తెలిసిందే, బట్ మనం మర్చిపోయాం, మనం వదిలిపెట్టేసిన ఫుడ్స్ ఇవన్నీ కూడా. ఈ ఇక్కడ స్పెషల్ అంటే ఆరోగ్యం ఇచ్చే మురుదేశ్వర్ టెంపుల్కి దగ్గరలో ఆరోగ్యం ఇచ్చే టిఫిన్ హోటల్ మాట ఇది. అయితే ఇక్కడ మన రెగ్యులర్గానే మన సైడ్ ఉన్నట్టే చట్నీలు, కొబ్బరి చట్నీ ఉంది, కొబ్బరి చట్నీ కొంచెం వేసుకుందాం. అట్లాగే టమోటా చట్నీ, కొంచెం టమోటా చట్నీ అయితే మీరు చూడొచ్చు. కొంచెం అంటే మన సైడ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ ఇక్కడ ఇది కనుక చూస్తే కొంచెం పలచగా ఉందన్నమాట కొబ్బరి చట్నీ లాగే. ఇంకా ఎవర్ గ్రీన్ తమిళనాడు సాంబార్ లేకుండా ఇక్కడ ఏది పూర్తవదు. బంగాళదుంప కర్రీ కొంచెం అంటే మనం మసాలా దోశలోకి ఉపయోగించే స్టఫ్లా ఉంది ఇది. అట్లాగే టమోటా కర్రీ ఒకటి ఉంది. సో ఇది కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందనేది. రొంబ నల్లారికే ఇరకే. అంటే నాకు తమిళ్ అంతగా రాదు, తప్పేమైనా పలికితే క్షమించాలి, బట్ తెలుగులో చెప్తున్నాను సూపర్ ఉందన్నమాట. తెలుగులో చెప్తున్నాను సూపర్ ఉందని ఇంగ్లీష్లో చెప్తున్నాను అనుకోకండి. సూపర్ అనే మాట మన తెలుగులో చాలా కామన్ అయిపోయింది కదా. చాలా బాగుంది. అబ్బా, మన సైడు చాలా బాగా దొరికే అరటి పువ్వులో ఇంత టేస్ట్గా చేయొచ్చు అన్న విషయం నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. మన వాళ్ళు కూడా అరటి పువ్వుతో కూర వండుతుంటారు సాధారణంగా, బట్ ఇలా దోశలో అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నైస్, బాగుంది. సాంబార్ కొంచెం బాబా. తమిళనాడు సాంబార్ గురించి మనం చెప్పేది ఏముందండి, ఇక్కడ సాంబారు సూపర్, ఇంక అందులో చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ సాంబార్కి మనం పేరు పెట్టడం అంటే నా వల్ల కాదు. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, వాటిని కూడా టేస్ట్ చేసి చూద్దాం. చిల్లీ గార్లిక్ చీజ్ మసాలా దోశ. జనరల్గా మన సైడ్ మసాలా దోశ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది, బట్ ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం హెల్తీ ఇంగ్రీడియంట్స్. మనకి హెల్త్కి ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఉపయోగపడతాయో అట్లాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యూస్ చేస్తున్నారు. ఉల్లిపాయలు, అట్లాగే సమ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా చాలా, చీజ్ కూడా ఇందులో కొంచెం చీజ్ కూడా వేశారు. ఆ చీజు ఇట్లా ఇవన్నీ జనరల్గా ఇందులో అయితే చట్నీలు సాంబార్ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇది ఇట్లాగే లైన్ చేయొచ్చు. ఓ అమ్మ, బాబా సూపర్, అంతే చెన్నై మజాక. ఇందులో కొంచెం ఈ బంగాళదుంప కర్రీ ట్రై చేద్దాం. అట్లాగే కొంచెం టమాటా కూడా. దోశ అదిరిపోయింది అసలు, మంచి స్పైసీగా ఉంది. చాలా ఆ కారం అలా తగులుతుంటే ఆ నోటికి ఆ చీజు, అట్లాగే ఉల్లిపాయలు, సమ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఒక మసాలా కింద కలిపారు ఇవన్నీ. ఇందులో ఉపయోగించే ఆయిల్స్ కూడా డిఫరెంట్ ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు. నెయ్యి వాడుతున్నారు, అట్లాగే ఆముదంతో పాటు వేరుశనగ నూనె, ఇట్లా ఒకే ఆయిల్తో వీటన్నిటిని తయారు చేయకుండా డిఫరెంట్ ఆయిల్స్తో అద్భుతంగా వీటిని తయారు చేస్తున్నారు. సో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవరు. టమాటో కూరతో కొంచెం తిందాం. என்னோட பேர் கார்த்திக். மதுரை ஸ்ரீபன் ஹோட்டலில் வந்து 2012 நடத்திட்டு இருக்கோம். கிட்டத்தட்ட 8 வருஷமாக இருக்குது. இதில் வந்து நாங்கள் ஆர்டினரி ஃபுட்டு தவிர ஸ்பெஷலாக வந்து ஸ்பெஷாலிட்டியாக வந்து 120 வகையான தோசைகள் நாங்கள் யூஸ் பண்ணிகிட்ருக்கோம். நாங்கள் ஆர்கானிக்குங்கிறது ஸ்டார்ட் பண்ணுறது வந்து ஆரம்பத்தில் நம்ம வந்து நாங்கள் வீட்டில் இதுதான் ஆக்சுவலாக சாப்பிட்றது. ஸோ அதே வந்து பொதுமக்களுக்கு கொடுக்குறதுக்கு ஒரு ஐடியா வந்து இது பண்ணுறது. இதுக்கு முன்னாடி நான் சாஃப்ட்வேர் கம்பெனியில் ஒர்க் பண்ணிட்டு இருந்தேன். நான் ஜாப் ரிசைன் பண்ணிட்டு இந்த ஹோட்டலில் ஆரம்பிச்சது. ஆர்கானிக் மினிமம் வந்து 30 ரூபீஸ்லேருந்து ஆரம்பித்து 75 வரைக்கும் இருக்குது. ஹோட்டல் டைமிங்ஸ் வந்து மார்னிங் வந்து 8லேருந்து 12 வரைக்கும் இருக்குது. ஈவினிங் வந்து 7 to 11 வரைக்கும். ஈவினிங் சேம் டிஷ் தான், டிஃபன் உண்டு, அதோட சேர்ந்து சப்பாத்தி, இடியாப்பம் மற்றதெல்லாம் உண்டு. చెన్నైలో అయితే ఫుడ్ షూట్ కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా చెన్నై రోడ్ల మీద తిరుగుతుంటే వచ్చే వాసన చూసి ఏదో ఒక హోటల్కి వెళ్ళి ఒక రివ్యూ చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేను ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్ తిరువాన్మియూర్ అనే ఒక ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎట్లాంటి ఫుడ్ ఫేమస్, ఏమేమి ఫేమస్ అనే ఒక చిన్న ఎంక్వైరీ చేసుకుంటే ఈ దోశల గురించి, ఈ చిన్న హోటల్ గురించి ఇక్కడ కొంతమంది చెప్పారు నాకు. ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఆల్రెడీ తమిళ్ ఫుడ్ ఛానల్స్ అయితే చెన్నైని ఒక దుమ్ము దులిపేసి వదిలేసినాయి. ఇప్పటికే చాలా రకాల ఫుడ్స్, చాలా రకాల బిర్యానీస్ ఇంకా చాలా ఉన్నాయి. చెన్నై సిరీస్ ఖచ్చితంగా మళ్ళీ మనం చేద్దాం. నెక్స్ట్ రాగి దోశ. రాగి దోశ అంటే కేవలం రాగి పిండితో మాత్రమే వేసే దోశ కాదు, రాగి పిండి అలాగే కొంచెం రెగ్యులర్ దోశ పిండి కలిపి ఇందులో ఈ లోపల గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కామంచి ఆకు. ఈ కామంచి ఆకు వల్ల చాలా హెల్దీగా ఉంటామని చెప్పి, ఈ ఆకు తినడం వల్ల మౌత్ అల్సర్ అలాగే స్టమక్ అల్సర్ కూడా నయమవుతుందట. అందుకే ఇక్కడ రెగ్యులర్గా ఈ రాగి దోశలో ఈ కామంచి ఆకును వాడతారు. కామంచి ఆకుని బాగా రుబ్బి వాటిని ఈ దోశలో ఇట్లా వేస్తున్నారనమాట. ఇది కూడా చాలా స్పెషల్ దోశ. ఇక్కడ కొంచెం పొడులతో ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. పొడులు కూడా చాలా బాగున్నాయి నిజంగా. రాగి దోశలో ఈ పొడులతో పాటు జామాయిల్, ఈ జామాయిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందట. రెగ్యులర్గా ఈ జామాయిల్ వేసుకునే తింటుంటారట ఇక్కడ. మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. చాలా డిఫరెంట్ ఫుడ్ అంతా ఉంది ఇక్కడ. యాక్చువల్గా అన్నీ ఆర్గానిక్ స్పెషల్స్ అనమాట. ఇది ఖచ్చితంగా అంటే మొత్తం అన్నీ కూడా ఆర్గానిక్ స్పెషల్ అయినా కానీ ఇందులో మాత్రం చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్కి సంబంధించినవి ఉన్నాయి. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కామన్ చాకు, రాగి పిండి, అట్లాగే ఈ ఉలవ పొడి, కంది పొడి, ఇంకా రకరకాల పొడులు ఉన్నాయి, నవధాన్యాలతో పొడి, ఇవన్నీ సూపరు అద్భుతం. ఇంకా ఒకటి మిగిలిపోయింది, ఇంకా ఇది తినాలి. అప్పుడే కడుపు నిండిపోయింది నాకు. బ్రెడ్ ఏదో మనం జనరల్గా లోపల ఒక ఆమ్లెట్ పెట్టి ఇట్లా బ్రెడ్ దోశ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. ఇది అట్లా కాదు, మనం ఆమ్లెట్ పెట్టే ప్లేస్లో వీళ్ళు డిఫరెంట్గా చాలా రకాల వనమూలికలు పెడతారు ఇందులో కొరియండర్, పన్నీర్, మింట్ ఇట్లాంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఇవన్నీ ఈ బ్రెడ్ దోశ అనేది తయారు చేస్తారు వీళ్ళు. ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. దీనికి కొంచెం కెచప్, టమాటా కెచప్. పిజ్జా, బర్గర్ తిన్న ఫీలింగే కలుగుతుంది, బట్ హెల్దీ ఫుడ్ తింటున్నాను నేను. పిజ్జాలు, బర్గర్లు తిని అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఇట్లాంటి హెల్దీ ఫుడ్ ఎంత రుచికరంగా చేసుకుని తినడం మనం కూడా చాలామంది ట్రై చేసుకోవచ్చు. చెన్నై వచ్చి ఇక్కడ దాకా రాలేని వాళ్ళు మనం ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుని ఇంట్లో కూడా ఇట్లాంటి తయారు చేసుకుని తింటే హెల్దీగా ఉంటారనమాట. ఇంకా చాలా రకాలు హనీ, తేనె కూడా వేసుకుంటారు ఇక్కడ చాలామంది దోశల్లో. ఎందులో వేసుకోవాలో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ ఇక్కడ దోశల్లో తేనె, ఇట్లా అన్ని రకాల వనమూలికలు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వనమూలికలే అనొచ్చు. వనమూలికలన్నీ కలిపి ఇక్కడ టిఫిన్ సెంటర్గా ఉంది ఇక్కడ. ఇవన్నీ తింటే ఖచ్చితంగా ఆరోగ్యంగానే ఉంటారు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే వాటర్ స్పెషల్ ఏంటారా అనుకుంటున్నారా? ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి వాటర్. ఇదేదో ఆకలేసి ఇది వాటర్ అంటున్నారు అనుకోకండి. ఒకసారి ఈ ఆకులు చూస్తే ఏం ఆకులు? తులసి ఆకులు. ఈ తులసి ఆకుల్ని ఇలా వాటర్లో వేసుకుని ఇదే వాటర్ని ఇక్కడ సప్లై చేస్తుంటారు. అంటే ఆలోచించండి, మొత్తం ప్రతిదీ, అంటే ఇక్కడ టిఫిన్స్ మాత్రమే కాదు, హోటల్లో ఉన్నటువంటి అంటే ఇక్కడకొచ్చి ఏది తిన్నా ఏది తాగినా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా వాటర్ను కూడా తులసి కలిపి, తులసి గురించి మనం చెప్పేదేముంది, ఒక తులసి మొక్క ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లంతా కూడా ఎంత ఆరోగ్యంగా కలకలాడుతుందో చెప్పాల్సిన పని లేదు. తులసి మొక్క గురించి మన తెలుగు వాళ్ళకి చాలా బాగా తెలుసు, బట్ మనం చెప్తున్నాను కదా, మనం మర్చిపోతున్నాం అంతే. తమిళనాడులో మాత్రం ఇంకా ఇట్లాంటి పద్ధతిని ఫాలో అవుతున్నారు. మనమైతే ఈ తులసి వాటర్ని ఎప్పుడు వాడతాం అందరికీ తెలిసిందే, అంటే పోయేటప్పుడు వాడుతుంటాం జనరల్గా, బట్ ఇక్కడ మాత్రం బతికుండడానికి వాడుతున్నారు. అర్థం చేసుకోండి, అంటే మనం మర్చిపోయాం, బట్ వీళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుని బతికుండడానికే ఈ వాటర్ని వాడుతున్నారు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. డిఫరెంట్ టిఫిన్సే కాదు,
మొత్తం హోటలే డిఫరెంట్గా ఉంది. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. మన వే ఆఫ్ స్టైల్ హోటల్స్ లాగే, అన్ని హోటల్స్ లాగే చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇచ్చే టిఫిన్లో మాత్రం చాలా పెద్ద హోటలే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడే హోటల్ కదా, పెద్దదే. చెన్నైలో చాలా ఫేమస్ టెంపుల్ అయిన మురందేశ్వర్ ఆలయానికి చాలా దగ్గరలో ఈ టిఫిన్ సెంటర్ ఉంది. ఈ మదురై శ్రీ భవన్ అనే హోటల్ ఇది చెన్నైలో డిఫరెంట్ థీమ్తో, ఆరోగ్యకరమైన థీమ్తో ముందుకెళ్తున్న మదురై శ్రీ భవన్ హోటల్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో టిక్ టాక్ లాంటి ఒక లేటెస్ట్ ఒక యాప్ను ఒకటి కూడా మన ఆదాన్ గ్రూప్ లాంచ్ చేసింది. అదే జల్సా యాప్. ఆ జల్సా యాప్ని కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు మిస్ అయిన ఆ ఫన్ని, ఆ ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ జల్సా యాప్ ద్వారా పొందండి.